అందరికీ నమస్తే. ఢిల్లీలో రిజల్ట్ గురించి అందరికీ తెలుసు. ఢిల్లీలో మూడు ప్రధానమైన పార్టీలు కాంగ్రెస్, బీజేపీ, అధికార పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ. కానీ బీజేపీ అధికారంలోకి వచ్చింది, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రధాన ప్రతిపక్షంలోకి పోయింది. కాంగ్రెస్ మాత్రం ముచ్చటగా మూడోసారి 0 సీట్లు సంపాదించింది. దీనివల్ల కాంగ్రెస్ ఎట్లా బాధపడుతుంది, అయ్యో ఇట్లయిపోయిందని. బీజేపీ అధికారంలోకి వచ్చింది, ఫుల్ హ్యాపీ. ఆమ్ ఆద్మీ పార్టీ సరే ఓడిపోతే ఓడిపోయిన 10 సంవత్సరాల తర్వాత ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తామనుకుంటారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం వెరీ హ్యాపీ అబ్బా. ఢిల్లీ రిజల్ట్తోన సీఎం రేవంత్ రెడ్డి వెరీ హ్యాపీ. ఎందుకు, ఏమిటి, ఎలా అని దానికన్నా ముందు మీకు ఒక రిక్వెస్ట్ చేస్తున్నా. ఛానల్ని స్ట్రైక్ చేస్తున్నారు వేరే దేశంలో, ఆస్ట్రేలియాలో ఒక పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా టీం ఉందట, అక్కడ నాకు కూడా తెలియదు. వాళ్ళు సిగ్నల్ టీవీని స్ట్రైక్ ఇస్తున్నారు. అంటే యూట్యూబ్కు కంప్లైంట్ రిపోర్ట్ చేస్తూ ఉన్నారు. కంప్లైంట్ మన భాషలో చెప్పాలంటే దీనిలో మనం ఏం చెయ్యం, మన దానిలో ఏమైనా హరాస్మెంట్ ఉందా, ఏమైనా తిరుగుతున్నామా ఎవరినన్నా, లేకపోతే సెక్సువల్ కంటెంట్ ఏమైనా వేస్తున్నాం, మనం ఏమీ లేదు. జనాలకు పనికొచ్చేవి, జనాల ఇష్యూస్, గవర్నమెంట్లో జరిగేటివి, లేదా అధికార పార్టీలో జరిగేది, ప్రతిపక్షంలో జరిగేది, ఇవే చెప్పుకుంటాం. కానీ ఇవి నచ్చని వాళ్ళు అట్లా రాంగ్ రిపోర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు దీని కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, బెల్ బటన్ కూడా నొక్కండి, వీలైతే లైక్ కొట్టండి, కామెంట్ కూడా చేయండి. ఇక వార్తలోకి పోతే, రేవంత్ రెడ్డికి ఎందుకు హ్యాపీ? ఆయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి, ఆయన కాంగ్రెస్ ఢిల్లీ పోయి కూడా చెప్పొచ్చింది. తెలుసుగా మీకు ఆ వీడియో గుర్తుందా? ఢిల్లీలో ఆయన ఏం ప్రచారం చేసిండో ఒకసారి ఆ వీడియో చూడండి. వీడియో చూసినాక ఫుల్ ఫ్లెడ్జ్గా క్లారిటీ వస్తుంది మీకు. इसीलिए आज मैं दिल्ली जनता से मैं ये गुजारिश करने के लिए आया हूँ इतना दूर कि कांग्रेस पार्टी ने जो वादा कर रहा है इस चुनाव में, वादा निभाने का जिम्मेदारी कांग्रेस पार्टी की है। तेलंगाना राज्य के मुख्यमंत्री मैं जिम्मेदार लूँगा, दिल्ली में कांग्रेस की सरकार बना दो। అర్థమైందా? సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఒక ప్రెస్ మీట్ పెట్టి, ఢిల్లీలో ఎలక్షన్స్లో కాంగ్రెస్ని గెలిపించండి, ఇక్కడ స్కీమ్స్ అమలు చేసే బాధ్యత నాది అన్నడా. ఆడనే కాంగ్రెస్ బోర్ల బొక్కలు పడ్డది. బహుశా రేవంత్ రెడ్డి కావాలని చెప్పిండు. ఇక్కడ జనం ఏమనుకుంటారో చెప్తా నేను. కానీ ఢిల్లీలో ఏమనుకుంటారు, ఓ ముఖ్యమంత్రి వచ్చి మీ ఇక్కడ ఇచ్చే కాంగ్రెస్ ఇచ్చే హామీలు నాదే బాధ్యత, నేను జిమ్మదారి తీసుకుంటా అంటే ఎట్లుంటుంది చెప్పు? ఇప్పుడు ఇంటి పక్కన ఆయన వచ్చి మీ ఇంట్లో ఫంక్షన్ నేనే చేస్తా అంటే ఊకుంటామా? అవుతుందా? అది గాలి మాటలు అంటారు దాన్ని, మన భాషలో గాలి మాటలు అంటారు. అంటే కాంగ్రెస్ గాలిది అని బహుశా ఆయన ఢిల్లీ జనాలకు చెప్పేసిండు. అక్కడనే కాంగ్రెస్ అక్కడ ఉన్న వాళ్ళంతా గాలిగాళ్ళు, ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళంతా గాలిగాళ్ళు, నేను ఒక గాలి అని చెప్పినట్టుగా కనిపిస్తుంది అది. లేకపోతే ఈయన పోయి ఆడేలా చేస్తాడు కదా, కావాలని చెప్పిండు. ఢిల్లీలో కాంగ్రెస్ ఓడిపోవాలి, చిత్తుగా ఓడిపోవాలి, పచ్చడి కావాలని బహుశా రేవంత్ రెడ్డి కోరుకున్నట్టున్నాడు. అందుకే అట్లా ప్రచారం చేసిండు. ఆ ప్రచారం ఎఫెక్టు ఎట్లుంటుందో అనుకున్నాము. రిజల్ట్ వచ్చినాక అర్థమైంది ఈ ప్రచారం ఎఫెక్ట్ చాలా తీవ్రంగా ఉంది అని. ఎవడోడు ఆలోచిస్తూ ఉంటాడు కదా, ఇన్నోడు ఉంటాడు, ఆలోచిస్తూ ఉంటారు. అక్కడ సోషల్ మీడియాలో తిప్పిర్రు, బాగా ప్రచారం చేసినారు. గాంధీ భవన్ వెంట పోల్ కూడా ఢిల్లీలో బాగా తిప్పినారు. ఇవన్నీ చూసిన తర్వాతనే జనం పచ్చడి చేసినారు. అసలు ప్రతిపక్ష పార్టీ ఎప్పుడో 15 years బ్యాక్ చాలా ఉన్నాయి కారణాలు. దానిలో ఈయన ఒక కారణం. షీలా దీక్షిత్ ఉండే 3 సార్లు గవర్నమెంట్ వచ్చి ముఖ్యమంత్రి. షీలా దీక్షిత్ అధికార నివాసం, ముఖ్యమంత్రి నివాసం ఖాళీ చేసి పోతా వాళ్ళ అనుచరులో మరి ఎవరో కానీ ఈ జనం డబ్బులతోన సీఎం ఆఫీస్ అంటే మొత్తం కొంటారు కదా. ఇప్పుడు మన ప్రగతి భవన్లో చాలా సామాన్ ఉంటుంది, బ్యూటీకి సంబంధించినవి తోటలు కావచ్చు, లేకపోతే చెట్లు కావచ్చు, పూల కుండీలు కావచ్చు, వాచులు, కుర్చీలు, సోఫా సెట్లు చాలా ఉంటాయి. అవన్నీ డ్యామేజ్ చేసిపోయినారు. అవన్నీ మొత్తం పడేసి ఎక్కడ తప్ప కుప్ప చేసిపోయినారు వాళ్ళు. అంత దరిద్రం కాంగ్రెస్ ఆడ. అందుకనే దానికి 0 వచ్చింది. దానిలో మన సార్ కూడా ఏలుపెట్టిండు. ఏలుపెట్టి ఆయన కోరుకున్నాడులే, ఇట్లే కావాలి కాంగ్రెస్, ఇట్లయితేనే మనకు హైకమాండ్ దగ్గర వర్తుంటుంది. లేకపోతే వాళ్ళకు 10 సీట్లు వచ్చినాయనుకో, హర్యానాలో కాంగ్రెస్ గెలిచింది అనుకో, హర్యానా ఎలక్షన్స్ ముందర ఇట్లాంటి డ్రామాలే జరిగినాయి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటి పైన ఈడీ రైట్స్ జరిగినాయి, పైసలు పోయినాయి. హర్యానాకు వచ్చిన పైసలు ఎటో పోయినాయి. అవి ఈడీకి పోయినాయి. ఈడీ ఇప్పటిదాకా రిపోర్ట్ చేయలేదు ఏం పైసలు దొరికినాయో, మరి ఆ పైసలు ఎక్కడ దొరికినాయి, ఎవరికి పోయినాయి, ఈ బ్యాక్ డోర్ నుంచి ఎటు పోయినాయో ఎవరికి తెలుస్తలేదు. అది వదిలేద్దాం. ఇక మిగతా మహారాష్ట్ర ఎట్లా గెలవదని చెప్పేసి ఆడ మంచి ఖుషిలో ఉన్నాడు. ఇప్పుడు ఏంటంటే తప్పనిసరి పరిస్థితి. ఇప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ వీక్ ఉండాలి. హైకమాండ్ బలంగా కనిపించింది అనుకో, ఈయన తోకోకొస్తారు. కాబట్టి హైకమాండ్ వీక్ కనబడాలి. ఇప్పుడు ఆయన బహుశా బయటికి చెప్పడు కానీ ఒక రాజకీయ నాయకుడు, అది కూడా రేవంత్ రెడ్డి లాంటి రాజకీయ నాయకుడు, రేవంత్ రెడ్డి లాంటి కన్నింగ్ పాలిటిక్స్ రాజకీయ నాయకుడు 100% అదే కోరుకుంటాడు, నో డౌట్. దానిలో
వాళ్ళు ఏమైనా బలోపేతం అయితే మనం కూడా ఊస్టింగ్ చేస్తారు మన పోస్ట్ కాబట్టి అక్కడ ఇట్లే ఉండాలని కోరుకుంటారు. అదే జరిగింది. ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఏంది వచ్చింది అక్కడ ఓడిపోవడం వల్ల అంటే హైకమాండ్ రేవంత్ రెడ్డిని ఏమీ చేయలేదు. నువ్వేమీ చేయలేవురా అని అరుంధతి సినిమాలు పోస్ట్ చూడు, అట్లే ఇక్కడ ఏం చేయలేరు, అది అంతే క్లోజ్. ఇక్కడ జనం తిట్టుకున్నా సరే జనం ఇక్కడ సంతృప్తికరంగా ఉన్నారా రేవంత్ రెడ్డి పైన, రేవంత్ రెడ్డి పరిపాలన పైన? ఏం లేరు, ఈసరించుకుంటున్నారు. రేవంత్ రెడ్డిని ఆయన ముఖ్యమంత్రి ఎంత తొందర దిగిపోతే అంత మంచిదే అనుకుంటున్నారు, ఈసరించుకుంటున్నారు జనం. ఏంది అసలు వద్దే వద్దు, ఈయన ముఖ్యమంత్రి వద్దు, ఈయన ఏంది అసలు ఈయన ఇంత సంబంధమే లేదు, అనవసరంగా మేము కాంగ్రెస్కి ఓటేసినాం. అసలు ఈయన చేసే పనులతో కాంగ్రెస్ మీద హోప్స్ పోయింది జనాలకి. ఎవరు అంటారు మొన్న పాతాళంలో ఇంకొక 30 ఏళ్ళు మళ్ళీ కాంగ్రెసే రాదు అధికారంలోకి, అట్లాంటి పొజిషన్ ప్రస్తుతం తెలంగాణలో ఉంది అని జనాలకు విరక్తి కలిగించిండు. విధి విధానాలు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడము, మంచిగున్న ఇల్లు కూలగొట్టడము, అనవసరమైన ప్రోగ్రాంలు మూసీ బ్యూటిఫికేషన్ లాంటివి తీసుకోవడము. మూసీ సుందరీకరణ వేరు, మూసీ ప్రక్షాళన వేరు. ఈయన మూసీ బ్యూటిఫికేషన్ చేస్తారు, సుందరీకరణ చేస్తారంట అందరి ఇల్లు కూలగొట్టి. కాబట్టి అట్లాంటివి మొత్తం ఏమైనా కానీ ఈయన ఉద్దేశం ఏంటంటే ఎవరేమైనా జనం జావని, హైకమాండ్ జావని, ఎవరన్నా జావని, నేను సీఎం సీట్లో కూర్చున్నా, దట్స్ ఇట్, నాకు కావాల్సింది ఇదే అనేది బహుశా రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడు. కానీ ఇది కూడా చాలా రోజులు ఉండదు, ఎందుకంటే ప్రభుత్వం మీద నమ్మకం పోయింది, జనాలకు నమ్మకం పోయింది. ఎవరి దగ్గర మైక్ పెట్టండి, లాస్ట్కు రుణమాఫీ వచ్చిన రైతు దగ్గర మైక్ పెట్టండి ఎవరన్నా పోయి, వచ్చింది కానీ వేస్ట్ అంటారు. రైతు భరోసా 1 ఎకరాలకి ఎవరికి ఇచ్చిన వాళ్ళ దగ్గర పోయి మైక్ పెట్టండి చెప్తారు, ఇచ్చిండు కానీ వేస్ట్. ఫెయిల్ అయింది, కాంగ్రెస్ గవర్నమెంట్ ఫెయిల్ అయింది, ఇది పోయింది. ఈయన ఉద్దేశం ఏంటంటే ఇట్లా ఫెయిల్ అయితేనే హైకమాండ్ ఈయన మీద నా మీద ఆధారపడి ఉంటారు, నన్ను డిస్టర్బ్ చేయరు, నా మీద ఎట్లాంటి వీళ్ళు ఎన్ని కంప్లైంట్ చేసినా ఎవడేం పీకలేడు, కరెక్ట్ భాషలు చెప్పాలంటే దానిలో ఉంటాడు ముఖ్యమంత్రి గారు. ఆయన పాలిటిక్స్ మనకు తెలుసు కాబట్టి చెప్తున్నాం. ఇప్పుడు ఫుల్ హ్యాపీ. అందుకే ఇక్కడ జనము ఏం చేయలేరు, హైకమాండ్ ఏం చేయలేదు, ఇదే కదా కావాల్సింది. ఇంతకు మించం కావాలి. ఢిల్లీలో కాంగ్రెస్ గెలిచింది అనుకో, రేవంత్ రెడ్డికి వచ్చేది ఏముంది? రేవంత్ రెడ్డికి ఇంకొక సీఎం ప్లస్ అనే పోస్ట్ ఏమైనా వస్తుందా? సీఎం ప్లస్ అనే పోస్ట్ ఇంకోటి ఇస్తారా? ఏం ఇయ్యరు. ఆయన ఫెయిల్ కావాలని కోరుకున్నాడు, అందుకే అట్లాంటి మాటలు మాట్లాడిండు. అది అట్లా ఫెయిల్ కూడా అయింది, లాస్ట్ ఫెయిల్ కూడా అయిపోయింది. ఇప్పుడు అందరూ అంటున్నారు రేవంత్ రెడ్డి ఐరన్ లెగ్, ఆయన పోయినందుకే ఫెయిల్ అయిందని. ఆయన పోయిందే ఫెయిల్ చేయడానికి, ఆయన పోయిందే ఫెయిల్ కావాలని, ఫెయిల్ చేయాలని. రేవంత్ రెడ్డి పోయేదే దానికోసం. యాక్చువల్గా ఢిల్లీలో తెలంగాణ మోడల్ కూడా తీసుకోలే వాళ్ళు. ఈ తెలంగాణ మోడల్ అంతా ఫెయిల్ అవుతుంది, అటర్ ఫ్లాప్ అవుతుంది అని కర్ణాటక మోడల్ తీసుకున్నారు. ఈసారి హర్యానాలో తెలంగాణ మోడల్ తీసుకున్నారు. అక్కడ ఎక్కడో ఉన్న హర్యానాలో తెలంగాణ మోడల్ తీసుకున్నారు. పక్కన మనకు ఢిల్లీ రెగ్యులర్గా ఢిల్లీ మనం కొద్దిగా ఉంటాయి కదా, అట్లా ఢిల్లీలో మాత్రం తెలంగాణ మోడల్ ప్రచారం చేసుకోలే వాళ్ళు. ఎంతసేపటికి కర్ణాటక మోడల్, కర్ణాటకలో మేము 5 హామీలు ఇచ్చినాం, 5 హామీలు అమలు చేసేసినాం, కర్ణాటకలో రైజింగ్ అని చెప్పేసి అక్కడ తీసుకున్నారు. ఈయన రైజింగ్ తెలంగాణ, రైజింగ్ నెంబర్ 1, రైజింగ్ 1, 2, 3 అంటుంటే ఢిల్లీలో మాత్రం ఆ రైజింగ్ తీసుకోలే. ఈయన రైజింగ్ ఇక్కడనే అయిపోయింది, జూబ్లీహిల్స్ కానీ అయిపోయింది రైజింగ్. ఢిల్లీలో ఈయన రైజింగ్ తెలంగాణ అనేదాన్ని ఢిల్లీ కాంగ్రెస్ పట్టించుకోలే. అయినా సరే మనోడు మాత్రం అక్కడ పోవాలి, ఇది గెలిస్తే మళ్ళా పరిచయం అవుతాం, అంతా పశుపతి కథ ఇదంతా. ఎనీవే ఢిల్లీ రిజల్ట్స్ ఉన్న రేవంత్ రెడ్డి మాత్రం వెరీ 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 హ్యాపీ. ఆయన కొంతమంది మనుషులు చెప్తున్నారు, మా సార్కి సంబంధం, మీ సార్ ఏమంటాడు, 3 ఖరాబ్ అయిందా అంటే 3 లేదు 7 లేదు, బ్రహ్మాండంగా ఉన్నాడు, సూపర్ ఉన్నాడు, ఢిల్లీలో ఓడిపోతేనే మంచిది, ఢిల్లీలో గెలిస్తే అనవసరంగా మావని గెలుస్తారు కాబట్టి ఆయన హ్యాపీగా ఉన్నాడని చెప్పి చెప్తున్నారు. ఎనీవే ఇది రేవంత్ రెడ్డికి ప్లస్సే, ఒక జర్నలిస్ట్గా చెప్తున్నాను నేను కూడా. సరే ఆయన ఏమనుకుంటున్నారు, వాళ్ళు ఏమనుకుంటారు పక్కన పెడితే, రేవంత్ రెడ్డికి ఇది ప్లస్. కాంగ్రెస్ హైకమాండ్కు అవకాశం వస్తే రేవంత్ రెడ్డిని పీక్ పడేస్తారు, భరిస్తున్నారు అని చెప్తారు కదా వాళ్ళు. కాబట్టి ఇప్పుడు సేఫ్, రేవంత్ రెడ్డి వెరీ వెరీ సేఫ్ ఇప్పుడున్న పొజిషన్లో. తర్వాత పరిణామాలు, రాజకీయాలు ఎప్పుడు నిమిషాల్లో మారుతాయి, సెకండ్లు మారుతాయి, నైట్ మారుతాయి, నెలకు మారుతాయి, ఏమైనా మారచ్చు. తర్వాత పరిణామాలు ఏమో. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఢిల్లీ రిజల్ట్ చూసిన తర్వాత మాత్రం హైకమాండ్ నరాలు బలహీనపడ్డాయి, హైకమాండ్ బలహీనపడ్డది, రేవంత్ రెడ్డి బలోపేతమైండు ఆ రిజల్ట్తోన. తెలంగాణ జనాల యాంగిల్ వేరు, మళ్ళీ తెలంగాణ జనం యాంగిల్లో ఈయన జీరో, అదే జీరో, అక్కడున్న జీరోనే ఇక్కడ జీరోనే, ఇప్పుడైతే డోకా లేదు కదా నాకు అనేది రేవంత్ రెడ్డి అనుకుంటాడు ఖచ్చితంగా. ఆయన ముందు అది ఉంటుంది, నేను డేంజర్ జోన్లో ఉన్నా, సేఫ్ జోన్లో ఉన్నా అని అనుకుంటే ఆయన సేఫ్ జోన్లో ఉన్నా అని టిక్కే కొట్టుకుంటాడు.
ఆయనకు అర్థమైపోయింది. అప్పుడు ఆయన అందుకే అప్పుడప్పుడు హైకమాండ్ కూడా జరగలు ఇస్తూ ఉంటాడు. ఎనీవే జరగాల్సింది జరిగిపోయింది. రేవంత్ రెడ్డి హ్యాపీ అనే ఒక సంకేతాలు మాత్రం కాంగ్రెస్లో ఆయన వర్గంలో కనిపిస్తున్నాయి. మిగతా వాళ్ళంతా కూడా డల్లుగా ఉన్నారు. కాంగ్రెస్ ఒరిజినల్స్ అంతా కూడా మల్లబోతిమే అన్న ఒక బాధలు అయితే ఉన్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.